హలో గాయ్స్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో మెన్సురేషన్ 3D క్లాస్. మీకు మెన్సురేషన్ 2D మీద ఓన్లీ కాన్సెప్ట్సే చెప్పిన, లైక్ ఫార్ములాసే చెప్పిన, ప్రాబ్లమ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం మెన్సురేషన్ 3D టాపిక్ ఫార్ములాస్ అన్నీ డిరైవ్ చేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్స్ బోత్ 2D అండ్ 3D. ఇదే క్లాస్లో ఎన్నైతే అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మిగిలిపోతే రేపు ఒక వీడియో పెడతా, లేదంటే ఈరోజుతో అయిపోతుంది. ఓకే, ఈరోజు వచ్చేసి చెప్పిన కదా, నిన్న మెన్సురేషన్ 2D అయింది, ఇప్పుడు మెన్సురేషన్ 3D. ఏంటి 2D 3D అంటే? ఇప్పుడు నిన్నటి వరకు నేను మీకు మెన్సురేషన్ 2D చెప్పిన డయాగ్రామ్స్ అన్నీ ఈ బోర్డు మీద ఫిగర్ మీకు కనిపిస్తుంది క్లీన్గా. లైక్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇట్లా ఈ 2D బోర్డు మీద మీకు ట్రయాంగిల్ కనిపించేస్తుంది. లేదంటే ఒక స్క్వేర్ ఉంది కదా, ఒక స్క్వేర్ కనిపించేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ 2D ఫిగర్స్, వీటిలో ఓన్లీ బేస్ హైటే ఉంటుంది, వెయిట్కైనా బేస్ హైటే ఉంటుంది, రైట్? క్వాడ్రిలేటరల్స్ ఏ పెంటగాన్ అవ్వచ్చు, హెక్సాగాన్ అవ్వచ్చు, ఎన్ని ఉండని, ఇట్లా ఎన్ని సైడ్స్ వన్ ఉండనివ్వండి, మీకు ఈ ఫిగర్ ఈ 2D బోర్డ్ మీద కనిపిస్తుంది, రైట్? దీనికి బేస్ ఇంత, హైట్ ఇంత అని మనం మెజర్ చేసేస్తున్నాం. 3Dకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం మెజర్ చేయలేం. ఒక ఇట్లా ఈ 2D బోర్డ్ మీద దాని ఫిగర్ గీయలేం, డైరెక్ట్గా గీయలేం. అంటే గీయొచ్చు మనం, ఇప్పుడు నేను మీకు గీసి చూపిస్తా, బట్ కంప్లీట్ 3D షేప్ అనేది మీకు ఈ 2D బోర్డ్ మీద కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, ఈ మార్కర్ని ఈ బోర్డు మీద గీయలేం కదా, ఎందుకంటే ఈ మార్కర్కి లెంత్ ఉంది, హైట్ ఉంది, అండ్ ఇంత బ్రెత్ కూడా ఉంది. సో ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్. ఓకే, ఈ మార్కర్కి ఇది వచ్చేసి లెంత్, ఇది వచ్చేసి బ్రెత్, ఇది వచ్చేసి హైట్. మనం ఈ లెంత్ అండ్ బ్రెత్ని గీసుకోగలుగుతాం, కానీ ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా లెంత్ గీసుకోవచ్చు, బ్రెత్ గీసుకోవచ్చు, కానీ హైట్ గీయలేం కదా బోర్డు మీద. ఈ హైట్ బోర్డు మీద గీయలేం కదా. 3D అర్థం చేసుకోండి, విజువలైజ్ చేసుకోవాలి. మీరు విజువలైజ్ చేసుకోండి. క్యూబ్ అంటే ఏంటి, క్యూబాయిడ్ అంటే ఏంటి, సిలిండర్ అంటే ఏంటి, సెమీ స్పియర్ అంటే ఏంటి, స్పియర్ అంటే ఏంటి, ఇవన్నీ మైండ్లో విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బెటర్ అవుతుంది జామెట్రీ. ఓకే, ఈ 3D ఫిగర్స్లో నేను ఇప్పుడు మీకు గీసి చూపిస్తా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు విజువలైజేషన్ లేకపోతే కష్టం. ఓకే, ఇది వచ్చేసి క్యూబ్. ఇప్పుడు మీరు రూబిక్స్ క్యూబ్ చూసి ఉంటారు కదా, ఇట్లా కలర్స్ గేమ్, అదొక క్యూబ్ అన్నమాట. క్యూబ్లో ఇది వచ్చేసి క్యూబ్. ఫస్ట్ మనం నేర్చుకునేది క్యూబ్. 3Dలో ఫస్ట్ షేప్ వచ్చేసి క్యూబ్. ఫిగర్ కరెక్ట్గా లేదని ఆలోచించకండి, ఫిగర్తో కాదు, మీ విజువలైజేషన్తో ఉంటుంది మొత్తం నేర్చుకునేది. ఫిగర్ ఎంత మంచిగా గీసినా మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మ్యాటర్ అవ్వదు. ఫిగర్ ఇట్లే ఉంటుంది క్యూబ్ది. క్యూబ్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా చూస్తే ఒక్క నిమిషం ఆడండి. నా దగ్గర క్యూబ్ ఏం లేదు, మీకు వేరేవి చూపిస్తా వచ్చినప్పుడు. ఫస్ట్ క్యూబ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేసుకున్న ఫిగర్. ఇప్పుడు దీనికి మనం నేమ్ ఇచ్చుకుందాము, లైక్ వర్టిసెస్కి నేమ్స్ ఇచ్చుకుందాము మీకు అర్థం కావడానికి. ఇది ABCD అనుకోండి, వెనకాల ఉన్నది EFGH అనుకోండి. ఓకే, నేమింగ్ వర్క్ క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, దిస్ క్యూబ్ ఈజ్ ఫార్మ్డ్ బై 6 స్క్వేర్స్. ఈ క్యూబ్లో ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓకే, క్యూబ్లో నెక్స్ట్ వచ్చేసి ఆల్ సైడ్స్ ఈక్వల్ టు ఏ అనుకుందాం మనం. ఓకే, స్క్వేర్లో అనుకున్నట్టే
ఆల్ యాంగిల్స్ 90 ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ క్యూబ్ అనేది ఇప్పుడు చెప్పిన కదా మీకు రూబిక్స్ క్యూబ్, ఆ రూబిక్స్ క్యూబ్లో చెప్పిన 6 స్క్వేర్స్తో ఫామ్ అవుతుంది. ఇట్లా ఒక డైస్ స్క్వేర్, అదే రూబిక్స్ క్యూబ్ డైస్ ఉంటుంది కదా, గేమ్ ఆడే డైస్ ఇవన్నీ ఇట్లా 6 స్క్వేర్స్ని 6 స్క్వేర్స్ని ఒక స్క్వేర్ పక్కన 90 degreesకి పెట్టి దానికి ఇంకో 90 degrees పెట్టి చేస్తే మనకు టోటల్ 6 స్క్వేర్స్ వస్తాయి. సైడ్లో 4, పైన కింద 2. ఓకే, ఇప్పుడు చూడండి మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం, మీరు మెన్సురేషన్ 2D టాపిక్ చూడకపోతే చెప్పండి, అందులో చెప్పిన డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏం చెప్పినాము, a² + a² √2a వస్తుంది కదా. √2a ఈజ్ డయాగ్నల్ ఆఫ్ వన్ సైడ్. వన్ స్క్వేర్ అనుకోండి, రైట్. అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ ABCD ఉంది కదా, ఈ ABCD ఆర్ BFHD చూసుకోండి, BFHD కూడా స్క్వేరే కదా. ఈ BFHDలో FD లెంత్ వచ్చేసి √2a కదా. FD అంటే ఏది, ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, సైడ్ స్క్వేర్లో క్యూబ్లో సైడ్ ఫేస్లో FD అనేది √2a, రైట్. కానీ మనకి అది డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అవ్వదు, అది డయాగ్నల్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ అవుతుంది √2a అనేది. మనకి CF కావాలి, అది డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అవుతుంది. ఓకే, CF, FD అనేది డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ కాదు, డయాగ్నల్ ఆఫ్ వన్ స్క్వేర్. CF అనేది ఆర్ 4 డయాగ్నల్స్ ఉంటాయి చూసుకోండి, ఆల్ డయాగ్నల్స్ లెంత్ సేమ్ ఉంటుంది క్యూబ్లో. మనకి క్యూబ్లో ఉండే 4 డయాగ్నల్స్ ఏంటంటే చెప్పండి, చూసి చెప్పండి. 4 డయాగ్నల్స్ ఏమవుతాయి, CF, ED, AH, BG. చూసుకోండి, మీకు ఒక్కటి చెప్తాను నేను, అన్నీ ఈక్వల్ అయ్యాయి ఎట్లయినా, ఏది చెప్పినా ఒకటే. ఇప్పుడు ఈ CF అనేది ఉంది, ఓకే, C నుంచి Fకి వెళ్ళే డయాగ్నల్. ఇది మీకు కనపడ్డము 2D బోర్డు మీద కనిపిస్తుంది, బట్ ఈ లైన్ అనేది క్యూబ్కి వెనకాల ఉన్న ఫేస్కి ముందున్న ఫేస్కి టాప్ నుంచి బాటమ్ లోపల నుంచి వస్తుంది, క్యూబ్ లోపల నుంచి వచ్చే డయాగ్నల్ ఇది. ఒక స్క్వేర్ మీద ఉండే డయాగ్నల్ కాదు. ఓకే, ఈ డయాగ్నల్ లెంత్ మనకు కావాలంటే ఇప్పుడు C నుంచి H మనకు తెలుసు కదా, ఓకే. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి CH తెలుసు, ఈ FD, ఈ CH అనేది √2a. ఓకే, FH వచ్చేసరికి తెలుసు A. ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది చెప్పండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ ఉంటుంది ఈ డయాగ్నల్కి, ఎందుకంటే కింద స్క్వేర్ మొత్తానికి డయాగ్నల్గానే ఉంటుంది కదా 90 degrees కాబట్టి. సో ఈ డయాగ్నల్కి FH అనేది రైట్ యాంగిల్ ఉంటుంది. సో ట్రయాంగిల్ CHF అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, కనిపిస్తుంది అనుకుంటారా మీకు, CHF అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి బేస్ తెలుసు, బేస్ వచ్చేసి √2a, పర్పెండిక్యులర్ వచ్చేసి A, హైపోటెన్యూస్ ఎంత చెప్పినా కదా మీకు పైథాగరస్ థియరము. ఇది మనం ఫాలో చేసుకుంటే ఏమొస్తుంది, A² + 2a², 3a² అనేది హైపోటెన్యూస్ స్క్వేర్ వస్తుంది. మనకు ఓన్లీ హైపోటెన్యూస్ కావాలంటే ఆ హైపోటెన్యూసే కదా, ఈ హైపోటెన్యూసే కదా మన క్యూబ్లో డయాగ్నల్. సో మనకు వచ్చేసి diagonal of cube is equals to √3a.
√2a అనేది డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్. అదే డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ వచ్చేసరికి √3a. ఈ సిఎఫ్ ఈ సిఎఫ్ ఇవన్నీ కలిపి ఆల్ డయాగ్నల్స్ లెంత్ ఆర్ ఈక్వల్ ఇన్ క్యూబ్. ఓకే, మీకు డయాగ్నల్ కాన్సెప్ట్ క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నా. ఇవో నీట్గానే వేసిన. నా ఫిగర్ బాగాలేకపోతే లైట్ తీసుకోండి, ఫిగర్ ఎవ్వరు పట్టించుకోడు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మీరు వేసుకోండి. ఫిగర్ కావాలంటే ఇట్లా మంచి ఒక స్క్వేర్ ఇట్లా పెన్సిల్ స్కేల్ పెట్టుకొని గీసుకోండి. బట్ నేనైతే కాన్సెప్ట్ చెప్తున్నా. డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ 3a. ఓకే కదా? ఇప్పుడు చూడండి, మిగతా చూద్దాము. మీకు 2Dలో ఏమేమి చెప్పినా, 2Dలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నిట్లో ఏరియా చెప్పిన, పెరిమీటర్ చెప్పిన. 2Dలో 3Dకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాల్యూమ్ అవుతుంది. ఏరియాలో 2 కన్స్టెంట్, లెంత్ ఇంటూ బ్రెత్. కానీ ఇక్కడ 2 కన్స్టెంట్స్ కాదు, 3 కన్స్టెంట్స్ ఉన్నాయి. మనకి బేస్ ఉంది, అదే బేస్ అనుకోండి, అదే లెంత్ అనుకోండి, ఇది బ్రెత్ అనుకోండి, అండ్ వచ్చేసి ఇది థర్డ్ కన్స్టెంట్ హైట్ కూడా ఉంది. లెంత్ బ్రెత్ హైట్ కూడా ఉంది. సో మనం ఈ ఏరియా అని వాడము, 3 కన్స్టెంట్స్ వాడుతున్నాం కాబట్టి వాల్యూమ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద షేప్ అంటారు. ఇంకోటి వచ్చేసి పెరిమీటర్ వచ్చేసరికి ఎట్లా డివైడ్ అవుతుంది అంటే, ఇందులో 2 టైప్స్ ఆఫ్ పెరిమీటర్ ఉంటుంది. అవి ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. చెప్తా, ఇవేంటో చెప్తా. ఇప్పటికైతే నోట్ చేసుకోండి. ఇవి అన్నిటికీ చెప్తాము, టీఎస్ఏ ఎల్ఎస్ఏ వాల్యూము. ఈరోజు క్యూబాయిడ్ వీటన్నిటికీ ఇవి కనుక్కుంటాం, ఏరియా పెరిమీటర్లు కనుక్కోము. ఓకే, డయాగ్నల్ అయితే క్లియర్ కదా? రబ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఓకే ఏం చేయాలని ఇట్లా కష్టపడి ఎరేజ్ చేస్తున్నా. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, వాల్యూమ్ వచ్చేసి ఈజీ. వాల్యూమ్ ఏముంటుంది? A ఇంటూ ఏ చూసుకోండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫస్ట్ చెప్పేస్తున్నా. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ ఏ. ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్ కాబట్టి A క్యూబ్ అయిపోతుంది. ఈ టీఎస్ఏ ఎల్ఎస్ఏ అంటే చూడండి, ఫస్ట్ ఎల్ఎస్ఏ చెప్పుకుందాం. ఎల్ఎస్ఏ అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. రాసుకోండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక క్యూబ్ ఉందనుకోండి, ABDC ఏరియా ఆఫ్ ఇది చూసుకోండి. అన్నిటికీ ఏరియా ఆఫ్ ABDC ప్లస్ ఏరియా ఆఫ్ BFHD అంటే ఈ సైడ్ ఈ BFHD ప్లస్ ఏరియా ఆఫ్ EFHG ప్లస్ ఏరియా ఆఫ్ EACG. అర్థం చేసుకోండి. మొత్తం 6 స్క్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 6 స్క్వేర్స్ అంటే 4 స్క్వేర్స్ సైడ్ టు సైడ్ పెడితే ఆటోమేటిక్గా పైన కింద స్క్వేర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఈ పైన కింద స్క్వేర్లు వదిలేసి ఓన్లీ సైడ్, ఇప్పుడు ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఇట్లా 4 సైడ్స్, మీరు ఏదైనా రూమ్లో ఉన్నారనుకోండి, రూమ్లో 4 సైడ్స్ కదా, ఆ 4 సైడ్స్ ఏరియాని కలిపితే మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. లేటరల్ అంటే ఇట్లా లైన్గా ఉండేది. లేటరల్ అనేవి ఇట్లా లైన్గా ఉండేవి. ఇట్లా కూడా లైనే, ఇట్లా కూడా లైనే. ఓకే, అర్థం చేసుకోండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4, ఇవి 4 ఎంత 4 టైమ్స్ ఏ స్క్వేర్ కదా, అన్నిటికీ ఏ స్క్వేరే కదా. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 4a². ఇది వచ్చేసి ఎల్ఎస్ఏ. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, పైన 2 కూడా యాడ్, పైనది కిందది కూడా యాడ్ అవుతుంది, 6a² అవుతుంది.
ఓకే, ఇది వచ్చేసి ఈ 4 ఏరియాసే. ఇందులో వచ్చేసి దీన్ని ఎట్లా రాసుకుంటామంటే ఎల్ఎస్ఏ ప్లస్ ఏరియా ఆఫ్ పైన స్క్వేర్ ఏముంది ఈఎఫ్బిఏ ప్లస్ ఏరియా ఆఫ్ కింద స్క్వేర్ సిడిజిహెచ్జి. ఇదిగో చూసుకోండి, నేను ఏం ఏరియాలు రాస్తున్నా అని చూసుకోండి, ఎందుకు రాస్తున్నా, ఏ ఏరియాలు రాస్తున్నా అని చూసుకోండి. ఏరియాలు సేమే, క్యూబ్లో ఏరియాలు సేమే ఉంటాయి బాబాయ్. నేను చెప్పేది మీకు ఎందుకు అర్థం కావాలని చెప్తున్నా అంటే, లేటరల్ అనేవి సైడ్కి ఉండేవి, ఇవి టాప్ అండ్ బాటమ్, ఇది టాప్ ఇది బాటమ్, ఇవి యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓన్లీ ఎల్ఎస్ ఎవడన్నా ఇప్పుడు వాడు క్వశ్చన్లో అడుగుతాడు మిమ్మల్ని, ఇది ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్లో వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఇఫ్ ద సైడ్ ఈస్ గివెన్ 4 అన్నాడు అనుకోండి, 4 సెంటీమీటర్స్ అన్నాడు అనుకోండి, 4 సెంటీమీటర్స్ సరిగ్గా లేటరల్ సర్ఫేస్ ఏరియా అడిగింది అనుకోండి, 4 × 4 స్క్వేర్, 4 × 16 64 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇట్లా ఎల్ఎస్సి వీటి ప్రాబ్లం అడుగుతాడు కాబట్టి చెప్తున్నా, ఊరికనే చెప్పట్లేను. ఓకే, మీకు ఇప్పుడు క్యూబ్లో వాల్యూము, టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ డయాగ్నల్ 3 కాన్సెప్ట్స్ అయిపోయినాయి కదా. ఇంతే క్యూబ్లో కాన్సెప్ట్ క్లియర్ అని అనుకుంటున్నా. కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, లేదంటే కామెంట్లో అడగండి ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి క్యూబాయిడ్. ఓకే, క్యూబాయిడ్ అంటే 2 రెక్టాంగిల్స్ ఉంటాయి అంతే, సేమ్ క్యూబ్ లాగానే బట్ ఓకే చూడండి, మీకు క్యూబాయిడ్ చూపినికి తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ బుక్ ఒక క్యూబాయిడ్ లాగా చూడండి మీరు, ఇట్లనే ఉంది కదా ఫిగర్ కూడా. ఇది వచ్చేసి సరే మీకు రాసి చూపిస్తా. ABCDEFGH. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చేస్తే చాలా ఈజీ, మర్చిపోయే కాన్సెప్ట్ కాదు. ఒకసారి వింటే, నేను ఎప్పుడో 10th విన్న కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎందుకు గుర్తుందంటే ఒక్కసారి వింటే గుర్తుంటుంది. ఇప్పుడు ఇది క్యూబాయిడ్ అనుకోండి. ఈ ABCD అనేది ABCD మనకు ఫ్రంట్ కనిపించే ఫేస్, EFGH అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న EFGH. ఓకే, ఇది వచ్చేసి క్యూబాయిడ్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వాల్యూమ్. ఇప్పుడు దీనికి వాల్యూము టీఎస్ఏ అంటే అది ఇప్పుడు ఇందాక క్యూబ్ చెప్పిన టీఎస్ఏ అంటే ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా సైడ్కి. ఇప్పుడు మనకి ఇది ఇచ్చారు కాబట్టి ఇది ఇట్లా బేస్ మీద పెట్టేస్తే మనకి ఈ సైడ్కి ఉండేదాన్ని ఎల్ఎస్ఏ అంటారు. ఈ 4 ఏరియాస్ ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా, వేస్తే అది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది జస్ట్ మీకు చూపించి తీసుకొచ్చిన విజువలైజ్ చేసుకోవడానికి. ఇందాక మనం డయాగ్నల్ అని చెప్పుకున్నాం కదా, డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఓకే, నిన్న మనం రెక్టాంగిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయిన లైన్ ఈ బుక్ లోపల నుంచి ఇక్కడికి వస్తుంది. అర్థం చేసుకోండి, ఇక్కడ స్టార్ట్ అయిన డయాగ్నల్ ఇక్కడికి వస్తుంది బుక్ లోపల నుంచి. ఇప్పుడు బుక్ లోపల నుంచి ఒక గీత గీసుకున్నాం అనుకోండి, అది వచ్చేసి డయాగ్నల్. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఇప్పుడు మీరున్న రూమ్లో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇట్లా రూమ్ మధ్యలోంచి లైన్ వేసుకుంటాం కదా, అది డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే, క్లీన్గా విజువలైజ్ చేసుకోవడం కూడా చెప్పిన. ఇప్పుడు దీనిలో మనం కనుక్కునేది ఏముంటుంది, ఫస్ట్ వాల్యూమ్ కదా, ఇది వచ్చేసి లెంత్ L, ఇది వచ్చేసి బ్రెత్ ఇది వచ్చేసి హైట్ H. ఓకే, ఇది వచ్చేసి బ్రెత్, ఇది వచ్చేసి లెంత్.
ఓకే, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అవుతుంది వాల్యూమ్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఎల్ఎస్ఏ వచ్చేసి ఏమవుతుంది, ఎల్ఎస్ఏ వచ్చి ఏమవుతుంది 2 times లెంత్ 2 times బ్రెత్. ఈ సైడ్స్ కదా చూసుకోండి. లెంత్ ఇంటూ బ్రెత్ అంటే హాఫ్ వచ్చేస్తుంది. ఓకే, లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఈ హాఫ్ వచ్చేస్తుంది. మనకి ఇంకో హాఫ్ కూడా ఉంది. అట్లా 2 times లెంత్ ఇంటూ బ్రెత్ ప్లస్ ఎంత, ఓన్లీ కింద ఒకటే రావాలి, మొత్తం మీద రావాలి ప్లస్. సో టోటల్ ఇంటూ హైట్ చేస్తాం. ఇది వచ్చేసి 2 times లెంత్ ఇంటూ బ్రెత్. 2 times లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ కింద మాత్రమే వస్తుంది. అట్లా మనకి ఈ కింద ఈ లైన్ మాత్రమే వస్తుంది. చూడండి, లెంత్ బ్రెత్ యాడ్ చేస్తే ఓన్లీ ఈ కింద పెరిమీటర్ మాత్రమే వస్తుంది మనకి. కానీ మనకి ఈ టోటల్ పెరిమీటర్ కావాలి, ఓన్లీ ఈ ఒక్క లైన్ కాదు, ఈ టోటల్ పెరిమీటర్ కావాలి. కాబట్టి ఇంటూ హైట్ చేస్తాం, ఇంటూ హైట్. ఓకే, ఏం కాదు, అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తా కావాలంటే. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఏమవుతుంది చెప్పండి. ఇది ప్లస్ పైన ఏరియా కూడా వస్తుంది. అప్పుడు మనకి 2 times లెంత్ ఇంటూ బ్రెత్ ప్లస్ బ్రెత్ ఇంటూ హైట్ ప్లస్ లెంత్ ఇంటూ హైట్. ఇది వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే అడగండి, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ వరకు ఓకే కదా. ఇది గుర్తుపెట్టుకోండి బాబాయ్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుండకపోతే మీరు ఏం ప్రాబ్లమ్స్ చేయలేరు. ఇందులో డయాగ్నల్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన కదా, మీ రూమ్ మధ్యలోంచి డయాగ్నల్ వేసుకుంటే ఏమవుతుంది. ఈ సిఎఫ్ డయాగ్నల్ సేమ్ ఇందాక వేసుకున్న కాన్సెప్ట్, ఏం కొత్త ఏం చెప్పట్లేను. మనకి డయాగ్నల్ ఆఫ్ ఎట్ రెక్టాంగిల్ చెప్పండి. నిన్న చూసిరు కదా, చెప్పండి. నిన్న మెన్సురేషన్ 2D క్లాస్ చూసిరు కదా, మీకు ఆల్రెడీ ఇది తెలిసిపోవాలి. లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెత్ స్క్వేర్ కదా. హెచ్ స్క్వేర్ అనేది, హెచ్ అనేది √L² ప్లస్ B స్క్వేర్ కదా. ఇది √L², ఇది వచ్చేసి √L² ప్లస్ B స్క్వేర్. ఇది వచ్చేసి హైట్. అప్పుడు మనకి ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ హైట్ స్క్వేర్ ప్లస్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెత్ స్క్వేర్ టోటల్ √. ఇక్కడ ఏం చేస్తున్నా అర్థం చేసుకోండి. హెచ్ స్క్వేర్ కదా, దీని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఈ √. పోతుంది కాబట్టి L² ప్లస్ H². ఈ హెచ్ వేరు కదా, ఇది హైపోటెన్యూస్, ఇది హైట్. రెండు డిఫరెంట్. హెచ్ అనుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డయాగ్నల్ వచ్చేసి ఏమవుతుంది, డయాగనల్ ఆఫ్ క్యూబ్ ఇది క్యూబ్ కాదు, క్యూబాయిడ్. డయాగనల్ ఆఫ్ క్యూబాయిడ్ ఇది ఈక్వల్స్ టు √L² ప్లస్ B² ప్లస్ H². ఇది వచ్చేసి 2 times లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. టీఎస్ఏ వచ్చేసి కంప్లీట్ కాబట్టి 2 times లెంత్ LB ప్లస్ BH ప్లస్ LH. క్యూబాయిడ్ ఇంతే. ఇంకా క్యూబాయిడ్ తర్వాత ఏముంటుంది, సిలిండర్ ఉంటుంది. ఓకే, సిలిండర్ అంటే ఏముంది, సిలిండర్ అంటే ఒక ట్యాంక్. ఇప్పుడు ఇది చూడండి, బాటిల్ చూడండి, ఇది వాటరే. మళ్ళీ మీకు జస్ట్ చూపినికి తీసుకొచ్చిన నేను రూమ్లో ఎత్తికి. ఇక్కడ వరకే చూడండి. ఇదంతా ఒక సిలిండర్ అంటే ఇట్లా సర్కిల్ని ఇట్లా హైట్లో పెంచితే. ఓకే, అర్థం చేసుకోండి. సర్కిల్ని ఓన్లీ హైట్లో పెంచినాం అనుకోండి, ఇది సర్కిల్ కదా. చూడండి, ఇది కింద ఈ పార్ట్ సర్కిల్ కదా. ఒక పర్టికులర్ సర్కిల్ని ఇట్లా సర్కిల్ మీద సర్కిల్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చినాం అనుకో. ఇక్కడ ఒక సర్కిల్ పెట్టండి, దాని మీద సర్కిల్స్ పెట్టుకొని మొత్తం ఇంక్రీజ్ చేయండి. ఇన్ని సర్కిల్స్ పెట్టండి హైట్ హెచ్ వచ్చే వరకు. అదొక సిలిండర్ అవుతుంది.
ఇది కాన్సెప్ట్. ఏం చెప్పినా మీకు సిలిండర్ అంటే సర్కిల్ మీద సర్కిల్ మీద సర్కిల్ మీద సర్కిల్ మీద సర్కిల్, పైన ఒక సర్కిల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి సిలిండర్ అవుతుంది. ఈ సిలిండర్లో ఈ కిందకి సర్కిల్ మీద సర్కిల్ పెట్టుకున్నాం కదా, ఈ సర్కిల్ రేడియస్ వచ్చేసి r, ఈ కంప్లీట్ హైట్ వచ్చేసరికి h. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు దీనికి మనం ఏమేమి చెప్పుకోవాలి 3Dలో? LSA, TSA అండ్ వాల్యూమ్ కదా. ఈ ఓన్లీ చూడండి, ఫస్ట్ వాల్యూమ్ చేసేసుకుందాం. వాల్యూమ్ అంటే ఏం లేదు, ఇన్ని హైట్స్ ఆఫ్ సర్కిల్స్ పెట్టుకుందాం. ఒక సర్కిల్ ఏరియా ఎంత? ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ πr² కదా, ఒక్క సర్కిల్. మనకు అట్లాంటి సర్కిల్ ఎన్ని ఉన్నాయి? ఈ హైట్లో ఎన్ని ఉంటే అన్ని ఉన్నాయి. సో ఇంటూ హైట్ వేసుకుంటాం, వచ్చేసి πr² h అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఎట్లా డిరైవ్ చేస్తున్నాం మనం, ఒక్క సర్కిల్ ఏరియా ఇన్ని సర్కిల్స్ హైట్స్ పెడితే πr² ఇంటూ h అనేది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఈ బాటిల్లో ఎన్ని వాటర్ ఫిల్ అవుతాయి, హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ క్యాన్ బి ఫిల్డ్ ఇన్ దిస్ సిలిండర్ అంటే πr² ఇంటూ h. ఇంత హైట్, ఇంత రేడియస్ ఉన్న సర్కిల్, ఇంత హైట్లో వాటర్ నింపుకుంటే ఇది ఎంత వాల్యూమ్ అన్నది వాల్యూమ్. అర్థం చేసుకోండి. ఏరియా అనేది జస్ట్ నిన్న మీకు ఏం చెప్పినా, ఏరియా అనేది ఇట్లా 1 సెంటీమీటర్ స్క్వేర్లు ఎన్ని పడతాయి లోపల, రైట్? ఎందుకంటే అది ఓన్లీ 2D, ఇట్లా బోర్డు మీద గీసే వచ్చేది. కానీ వాల్యూమ్ అనేది ఇట్లా బుక్స్ పెట్టాలి. ఒక డబ్బాలో ఎన్ని బుక్స్ పెట్టాలి? ఇప్పుడు క్యూబాయిడ్ అనేది ఒక డబ్బా, ఒక పెద్ద డబ్బాలో ఎన్ని బుక్స్ పడతాయి, ఓకే అన్నది క్వశ్చన్. అంతేగాని ఒక రెక్టాంగిల్లో ఎన్ని బుక్స్ పడతాయి అన్నారు కదా ఎవ్వడు. రెక్టాంగిల్లో బుక్స్ పెట్టాము, క్యూబాయిడ్లోనే బుక్స్ పెడతాము. అర్థం చేసుకోండి. అట్లనే సిలిండర్లోనే నీళ్లు పోసి హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటాము, అంతే తప్ప సర్కిల్లో ఎన్ని నీళ్లు పడతాయి అన్నారు. ఓకే, అర్థం చేసుకోండి. అవి వచ్చేసి 2Dకి వచ్చేసి ఏరియా, 3Dకి వచ్చేసి వాల్యూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూమ్ కనుక్కున్నాం కదా, సేమ్ పెరిమీటర్. ఇది LSA వచ్చేసి, LS అంటే లేటర్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇప్పుడు ఇది కూడా సిలిండర్ లాగానే మీరు అర్థం చేసుకోండి. ఈ కంప్లీట్ ఈ చుట్టూ కదా, ఈ చుట్టూ అంటే ఒక సర్కిల్ పెరిమీటర్ వచ్చేసి 2πr ఇంటూ హైట్ 2πrh అవుతుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏముంది? ఈ 2πrh ప్లస్ పైన ఏరియా ఆఫ్ సర్కిల్, కింద ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ కదా, ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ ఇది, ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ ఇది. సో 2πrh ప్లస్ 2πr². πr² అనేది ఈ ఏరియా, ఇంకో πr² అనేది ఇయర్, రెండు యాడ్ చేసి ఇది మనం కామన్ తీసుకొని మీరు చిన్నగా రాసుకోవాలనుకుంటే 2πr ఆఫ్ h ప్లస్ r. ఇది వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది వాల్యూమ్, LSA, TSA. సిలిండర్ క్లియర్ అనుకుంటున్నా? కాన్సెప్ట్ క్లియర్ కదా? ఫార్ములాస్ ఎట్లా వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏం చేసేది లేదు. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని నేను ఇవి డిరైవ్ చేసుకొని దాని తర్వాత ప్రాబ్లం చేసేయాలి. ఇట్లా క్వశ్చన్ చూడగానే ఇది గుర్తురావాలి, క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఒక 20 సెకండ్స్ పెట్టాలి, ఆన్సర్ టిక్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. జామెట్రీ చాలా ఈజీ, అందుకే చెప్తున్నా. ఓకే, సిలిండర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంటుంది? ఓకే, హాలో సిలిండర్. హాలో సిలిండర్ అంటే ఏముండదు. ఓకే,
ఒక సిలిండర్ లోపల ఇంకో సిలిండర్ అర్థం చేసుకోండి, క్లియర్గానే గీసిన. ఇదొక సిలిండరు, ఇదొక సిలిండరు. దీని రేడియస్ వచ్చేసి R. చూడండి, దీని రేడియస్ వచ్చేసి స్మాల్ r, ఈ పెద్దదాని రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R. ఇది చూడండి, మీకు ఇట్లా చూపిస్తున్నా. దీన్ని ఇప్పుడు ఇట్లా తిప్పి చూపించిన అనుకోండి, ఒక సిలిండర్ లోపల ఇంకో సిలిండర్ ఉంది. ఇట్లా పట్టుకున్నా నేను రెండు సిలిండర్, అదే సిలిండర్ లోపల సిలిండర్, దాన్ని ఇట్లా తిప్పిన అనుకోండి. ఇట్లా పట్టుకుంటే ఇది కనిపిస్తుంది, ఇట్లా పట్టుకుంటే ఏం కనిపిస్తుంది? నిన్న మీకు ఆల్రెడీ చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఇది ఏంటి చెప్పండి, ఒకటే సర్కిల్కి 2 సర్కిల్స్కి సేమ్ సెంటర్ ఉంది. నిన్న మెన్స్ట్రేషన్ 2Dలో చెప్పినా కదా, లాస్ట్ ఇదే చెప్పిన. ఇది వచ్చేసి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఈ ఏరియా కావాలంటే ఏం చేయాలో కూడా చెప్పిన. ఇది 2D కాబట్టి, ఇది 2D. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొచ్చింది? అది పై r² - r² వచ్చింది కదా. బయటది క్యాపిటల్ R, సో లోపల స్మాల్ r అనుకుంటే సేమ్ వచ్చి ఇందులో వచ్చేసి మీకు ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంటే అదే వాల్యూమ్ ఆఫ్ ఈ ఏరియా. ఈ వాల్యూమ్ రెండు సిలిండర్స్ మధ్యలో ఉండేది ఇంటూ హెచ్ చేసుకుంటాం అంతే. సేమ్ ఇందాక మీకు సిలిండర్లో వేసుకున్నట్టే ఇంత పైన ఓన్లీ దీనిలో ఇంత మిగులుతుంది. మొత్తం సిలిండర్లో ఎంత అంటే ఇంటూ హైట్ వేసుకుంటాం. ఇది హైట్, ఇది హైట్ అంతే. ఇది వచ్చేసి హైట్. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఇది వచ్చేసి వాట్ ఈస్ ద హాలో. ఇప్పుడు హాలో సిలిండర్ అంటుంది దీన్ని, హాలో సిలిండర్. హాలో సిలిండర్ అంటే ఈ మధ్యలో గ్యాప్ ఖాళీ ఉంటుంది, హాలో ఉంటుంది మొత్తం. సో ఆ హాలో స్పేస్ ఎంత అనేదానికి ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఇది. సో వాల్యూమ్ కిందకి ఏం చెప్పినా మీకు సిలిండర్కి πr²h కదా. అంటే πr²h మైనస్ πr²h. πr²h. అప్పుడు మీరు πh కామన్ తీసుకుంటే r² - r². ఇది వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ హాలో సిలిండర్. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. మళ్ళీ దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, ఆల్జీబ్రా క్లాస్. ఓకే, ఇది తెలుసు కదా వాల్యూమ్ ఎట్లా వచ్చిందో. ఇందాక చెప్పిన కదా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఏం చేసినామో. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h. కానీ మనకి ఈ వాల్యూమ్ అనేది ఈ లోపల ఇదంతా ఇది ఒక మెటల్ బాబాయ్, దాని లోపల వాల్యూమ్ ఏం పట్టదు. ఒక రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది అనుకో, ఆ రూమ్ లోపల ఎన్ని నీళ్ళు పడతాయి అంటే ఎన్ని పడతాయి? 0 పడతాయి కదా. ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఓకే, ఇది ఆల్రెడీ కంప్లీట్ ఒక సాలిడ్. ఇప్పుడు వచ్చేసి ఈ హాలో దాని వాల్యూమ్ ఎంత? అప్పుడు ఈ బయట దాని సిలిండర్ వాల్యూమ్ మైనస్ లోపల దాని సిలిండర్ వాల్యూమ్. సో πr²h మైనస్ πr²h, r² πh కామన్ తీసి వస్తుంది. దీన్ని మళ్ళీ రాసుకోవచ్చు అది. ఎట్లా రాసుకోవచ్చు? πh ఇంటూ r - r ఆఫ్ r + r. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాడు మీకు రేడియస్ ఇవ్వడు అప్పుడప్పుడు, ఓన్లీ హైట్ ఇస్తాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియస్ ఈజ్ సంథింగ్, ద సమ్ ఆఫ్ రేడియస్ ఈజ్ సంథింగ్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఇట్లా r² - r² వేయలేరు కదా, అందుకే r - r ఇంటూ r + r వేసుకుంటాం. ఒకటే ఫార్ములా ఇది. a² - b² a + b ఆఫ్ a - b అని రాసుకుంటున్నాము. ఆల్జీబ్రా క్లాస్ ఒప్పుకోతే అది కూడా ఉండదు, చాలా తక్కువ మంది చూసిరు. కానీ ఆల్జీబ్రా కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆల్జీబ్రా చూడండి. ఇప్పుడు కాదు, ఈ వీడియో మధ్యలో ఆపి ఇవ్వడం అనట్లేదు. ఇప్పుడు ఇది ఫినిష్ చేద్దాము. ఇది హాలో సిలిండర్ కూడా అయిపోయింది కదా. ఇంకేముంటుంది హాలో సిలిండర్లో? సేమ్ సిలిండర్ కిందాక టీఎస్ఏనే, దీన్ని కూడా సేమ్ టీఎస్ఏ ఉంటుంది. టీఎస్ఏ ఆర్ఎస్ఏ ఏం చేంజ్ అవ్వదు. సారీ, టీఎస్ఏ ఎల్ఎస్ఏ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంకా ప్రాబ్లం స్టార్ట్ చేసేస్తాం లేండి. ఒక 2 కాన్సెప్ట్స్ 3 కాన్సెప్ట్స్.
కోన్ తెలుసు కదా, కోన్ ఐస్ క్రీమ్ తినే ఉంటారు అంతే, ఇంకేముంటుంది కోన్. కాకపోతే ఐస్ క్రీమ్ని ఇట్లా విజువలైజ్ చేసుకుంటాము, రైట్. ఇట్లా వేసుకోకండి, కిందకి వేసుకోండి బేస్. ఒకటే, రెండు ఒకటే, ఎందుకు వేసుకోవద్దు నేను అట్లనే వేసుకుంటా అన్నారు అనుకోండి, వేసుకోండి, ఏం కాదు, నేను మీకు చెప్పడానికి చెప్తున్నా అంతే. ఒక బేస్ వేసుకొని, బేస్ అనేది సర్కిల్ ఉంటుంది పైన నుంచి. ఇది ట్రయాంగిల్ కాదు, పైన ఒక టెంట్ తెలుసు కదా, ఇట్లా టెంట్ ఎట్లా వస్తుంది, ఇట్లా మొత్తం వస్తుంది, అన్ని వైపులకు వస్తుంది ఇట్లా, రైట్. ఇది అట్లా విజువలైజ్ చేసుకోండి, ఓన్లీ ట్రయాంగిల్ గీసి కింద సర్కిల్లా విజువలైజ్ చేసుకోకండి. ఇది వచ్చేసి రేడియస్ ఆఫ్ కింద సర్కిల్, ఇది వచ్చేసి హైట్. దీనికి మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి, ఈజీ, జస్ట్ మీకు ఎప్పటికన్నా గుర్తుండాలంటే. ఇప్పుడు దీన్ని ఒక సిలిండర్లా తీసుకున్నారు అనుకోండి, సిలిండర్లో ఇది 1/3 పార్ట్ ఉంటుంది, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఈ 3 పార్ట్స్. ఓకే, 3 పార్ట్స్ ఆఫ్ సిలిండర్ని 3 పార్ట్స్లోకి తీస్తే అది వచ్చేసి ఒక్క పార్ట్ వచ్చేసి కోన్ అవుతుంది. అర్థం చేసుకోండి, ఇది విజువలైజ్, ఇది కోన్. ఈ కోన్ని సిలిండర్లోంచి తీసేసినాం అనుకోండి, మిగిలిన సిలిండర్ వాల్యూమ్ అనేది 1/3 2/3 అయిపోతుంది. ఇప్పుడు మీకు వాల్యూమ్ ఏం చెప్పినా, πr²h అనేది 3 పార్ట్స్ అనుకోండి, అంటే ఇది ఇంటూ 1/3, πr²h/3 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. అంతేనా? అంతే, 1/3 వాల్యూమ్. ఈ కోన్ తీసేసినాం అనుకోండి సిలిండర్లోంచి, అప్పుడు రిమైనింగ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుందంటే 2/3 πr²h అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1/3 2/3 ఇది రిమైనింగ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఆఫ్టర్ రిమూవింగ్ కోన్. ఓకే, దానిలోంచి బేస్కి రిమైనింగ్ ఉన్నది కోన్ తీస్తే ఇది వాల్యూమ్. ఇది క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని టీఎస్ఎల్ చెప్తా చూడండి, టీఎస్ఎల్ఎస్ఏ. చూడండి, ఇది వచ్చే, ఇప్పుడు దీనిలో మీకు ఇంకోటి ఉంటుంది, ఇక్కడ నుంచి స్లాంట్ ఉంటుంది చూడండి, ఇది స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కానీ స్లాంట్ ఉంటుంది. కోన్ భయ్యా చెప్తాను ఒక్క నిమిషం. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇక్కడ నుంచి ఈ బాటమ్ గీసిన, కానీ ఇది మీకు ఇట్లా కనిపించడానికి ఇట్లా స్ట్రైట్కి గీసిన, కానీ అదొక క్రాస్ కదా, ఇట్లా క్రాస్ లెంత్, అది లెంత్ ఆఫ్ కోన్ అంటారు. ఓకే, హైట్ వేరు, లెంత్ వేరు. మళ్ళీ చెప్తున్నా, రెండింటిని కలపకండి మీరు. కంప్లీట్ హైట్ చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇది హైట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఉంది చూసారా, ఇది లెంత్, ఇది హైట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అయితే మార్క్స్ పోతాయి. మోస్ట్లీ కోన్లో అదే కన్ఫ్యూజ్ అవుతారు, హైట్ లెంత్ అనేది. ఇది వచ్చేసరికి మీకు లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు ఏమవుతుందంటే, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది కదా, ఈ మొత్తం ఏరియా, ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది మొత్తం ఏరియా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎల్ఎస్ఏ. వాల్యూమ్ ఆల్రెడీ చెప్పేసిన కదా, 1/3 πr²h. ఇది వచ్చేసి 2πrl, πrl, పై ఇంటూ రేడియస్ ఇంటూ లెంత్ అనేది లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ పైన దాని ఏరియా ఇది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, πrl ప్లస్ కింద రేడియస్ సర్కిల్ యొక్క ఏరియా కదా, πr². అంటే πr కామన్ తీస్తే l + r. గుర్తుపెట్టుకోండి,
ఎల్ఎస్ఏ చెప్పిన, టీఎస్ఏ చెప్పిన, క్యూబ్ వాల్యూమ్ కూడా చెప్పిన. ఇంకంతే. ఈ లెంత్ ఎట్లా వస్తుంది మనకంటే, ఈ లెంత్ చెప్పిన కదా, ఈ ఎల్ లెంత్ చెప్పిన కదా, ఈ ఎల్ లెంత్కి ఫార్ములా ఏంటంటే h² + r² అండర్ రూట్. ఏం లేదండి, పైథాగరస్ థియరమే. ఇప్పుడు పైథాగరస్ థియరమే ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ ఈ సెంటర్ నుంచి ఇది, ఇక్కడ నుంచి హైట్, ఈ రెండు పర్పెండిక్యులర్ అండ్ బేస్ కదా. ఇది వచ్చేసి హైపోటెన్యూస్. లెంత్ అనేది జస్ట్ హైపోటెన్యూస్ కాబట్టి h² + r. మళ్ళీ లెంత్ ఏంది ఎట్లా కనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి లెంత్కి కూడా చెప్పేస్తున్నా. లెంత్ ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ h² + r². ఇది వచ్చేసి కోన్. ఈజీగానే ఉంది కదా, ఏం కష్టంగా ఏం లేదు కదా. మీకు ఎవరికి ఏం చెప్తున్నాడో ఏం అర్థం కావట్లేదు అన్నట్టు ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నోట్ చేసుకోకపోతే గుర్తుండవు, మళ్ళీ చెప్తున్నా. ఒకసారి పెన్ను పెట్టి రాయండి భయ్య, పెన్ను పెట్టి రాస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పియర్. స్పియర్ అంటే బాల్. ఇది ఒక స్పియర్, మన అర్త్ స్పియర్, క్రికెట్ బాల్ స్పియర్, గోల్ఫ్ బాల్ స్పియర్, ఫుట్బాల్ స్పియర్, బాస్కెట్బాల్ స్పియర్, ఇవన్నీ స్పియర్స్. 3D సర్కిల్ అంటారు దాన్ని. సర్కిల్ని 3Dలో చూస్తే స్పియర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే 3D అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇట్లా మీకు చూపిస్తున్నా వీడియోలో, కానీ మీకు వీడియోలో ఈ సర్కిల్ కనిపిస్తుంది రైట్, కానీ సర్కిల్ కాదు కదా. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, మీకు బాల్ కనిపిస్తుంది, కానీ ఇది ఏ షేప్లో కనిపిస్తుంది, ఇట్లా మీకు సర్కిల్లో కనిపిస్తుంది. ఈ బాల్ని ఎట్టు తిప్పినా కూడా, ఎట్టు తిప్పి ఎట్లా చూపించినా కూడా మీకు ఓన్లీ ఒక సర్కిల్ కనిపిస్తుంది. సో 2Dలో సర్కిల్ ఉంటుంది, అది 3Dలో స్పియర్ అవుతుంది. ఈ 2D 3D కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. స్పియర్ గీయలేను బాబాయ్, ఓకే. స్పియర్ గీస్తే సర్కిలే కనిపిస్తుంది మీకు. నేను ఎట్లా గీస్తా స్పియర్ బోర్డు మీద, అందుకే మీకు ఆ బాల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన. స్పియర్ యొక్క ఇప్పుడు ఈ స్పియర్ని 4 పార్ట్స్లో కట్ చేస్తే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈ స్పియర్ని 4 పార్ట్స్లో కట్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి 4 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. మనకి టీఎస్ఏకి చెప్తున్నా, స్పియర్ యొక్క టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియాకి. ఓకే, ఇప్పుడు స్పియర్ని ఇది వచ్చేసి ఒక సర్కిల్ πr² ఉంటుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది, 4 times πr² ఉంటుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. స్పియర్ని హాఫ్ ఇట్లా 4 లాగా చేస్తే ఆ 4 ఒక సర్కిల్ లాగా అవుతుంది. సర్కిల్ ఏరియా ఉండే అంత ఉంటుంది దాన్ని. సో 4 times πr² అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా. బాల్కి ఎల్ఎస్ఏ ఉండదు, బాల్కి ఓన్లీ టీఎస్ఏ ఉంటుంది. ఓన్లీ టీఎస్ఏ, లేటరల్ ఏమి ఉండవు, లేటరల్ సైడ్స్ ఏమి ఉండవు, కంప్లీట్ ఒకటే టీఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. వాల్యూమ్ ఏమవుతుందంటే 4/3 πr³. దీని డెరివేషన్ మీకు అవసరమా? చెప్తాలేండి మీకు మళ్ళా ఎట్లా వస్తుంది 4/3 πr³ అనేది. ఇప్పటికైతే వదిలేయండి, ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే గుర్తుపెట్టుకున్నా, ఎప్పటి నుంచో గుర్తుపెట్టుకున్నా, నాకు మా సార్ చెప్పిన డెరివేషన్ గుర్తులేదు. వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³. అండ్ ఇప్పుడు ఒక స్పియర్ లోపల ఇంకో స్పియర్ ఉందనుకోండి, ఇందాక సిలిండర్ కాన్సెప్టే, హాలో సిలిండర్ కాన్సెప్ట్ లాగా హాలో స్పియర్ కాన్సెప్ట్. ఈ బాల్ లోపల ఇంకో చిన్న బాల్ ఉంది, ఆ బాల్ కంప్లీట్గా సాలిడ్ ఉంటుంది. అప్పుడు ఆ బాల్కి ఈ బాల్కి మధ్యలో ఉన్న వాల్యూమ్ ఎంత అన్నది ఇందాక ఏం చేసినాం అంతే చేస్తాం. 4/3 బయట ఉన్నదాన్ని r³ అనుకుంటే -4/3 πr³. 4/3 π ఆఫ్ r³ -r³. ఓకే, a³ - b³ వేసుకొని ఇది మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు. ఇంకేముంటుంది,
ఈ వాల్యూమ్ ఒక్క డెరివేషన్ ఒకటే చెప్పలే కదా, ఏం కాదు బాబా, ఇది ఒకటి 4/3 πr³ అని గుర్తుపెట్టుకోండి. కాదు మాకు కావాలి వాల్యూమ్ ఎట్లొచ్చిందో మాకు చెప్పాలి అంటే కామెంట్లో పెట్టండి, చెప్తా. ఏముండదు, అది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. అయినా మిమ్మల్ని ఎవ్వడు అడగడు. ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్లో ఎవ్వడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ డిరైవ్ చేయి అని అడగడు. మల్టిపుల్ చాయిస్లో వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ సార్. ఇప్పుడు ఆ బాల్ని హాఫ్లో కోసినాం అనుకోండి, ఓన్లీ ఇట్లా బౌల్ లాగా ఉంటుంది కదా. సెమీ సర్కిల్ కాదు ఇది, హెమిస్పియర్. మధ్యలో ఒక బౌల్ ఉంది కదా, ఇప్పుడు అన్నం తినే బౌల్ ఒకటి ఉంటుంది కదా, బౌల్ లోపల గ్యాప్ కూడా ఉంటుంది కదా. ఓన్లీ ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా ఇట్లా చూడనికి బౌల్ హాఫ్ సర్కిల్ లాగా కనిపిస్తుంది, కానీ మధ్యలో వాల్యూమ్ కూడా ఉంటుంది కదా, అందుకోసమే ఇది హెమిస్పియర్ అనేది. ఇది వచ్చేసి రేడియస్ అవుతుంది. అండ్ దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియసే ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెమిస్పియర్లో ఆ బౌల్ సెంటర్ నుంచి మధ్యలో కింద వరకు కూడా రేడియసే ఉంటుంది. ఇప్పుడు దీనిది వచ్చేసి ఏమైతే చెప్పండి, వాల్యూము ఎట్లొచ్చింది అనకండి. ఇందాక స్పియర్ దాని బై 2, 4/3 πr³/2 అంతే, ఏం లేదు. మళ్ళీ ఎట్లొచ్చింది అనకండి. ఇది వచ్చేసి వాల్యూమ్. నెక్స్ట్ వచ్చేసి లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr² ప్లస్ పైన మళ్ళీ సర్కిల్ ఉంటుంది కదా, ఎట్లయినా 2πr² ప్లస్ πr², 3πr². పైన కూడా ఉంటుంది కదా, పైన కూడా ఒక సర్కిల్ ఉంటుంది కదా, అది ఆ రేడియస్ ఆ ఏరియా మొత్తం కూడా యాడ్ అవుతుంది కదా టీఎస్ఏలో, ఈ హాఫ్ కాకుండా. ఓకే, ఇది 3πr² టోటల్ సర్ఫేస్ ఏరియా, ఎల్ఎస్ఏ వాల్యూమ్, హెమిస్పియర్. ఓకే బాబాయ్స్, అయిపోయింది. కాన్సెప్ట్ ఈజ్ డన్. ఎంత టైం మిగిలింది మనకు? ఒక 1 అవర్కి ఇంకో 15 మినిట్స్ మిగిలింది. సార్ చెప్పేస్తా, 15 మినిట్స్లో ఎన్ని అయితే అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేస్తా, అంతే. ఇంతకంటే కాన్సెప్ట్ ఎక్కడ మీకు. ఇప్పటివరకు మీరు చూసిన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మీరు వేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గోరిథం వేరే వాళ్ళకి పుష్ చేస్తుంది, అదొకటే ఫండా, ఏముండదు. చాలా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అని అంతే. మీకు నచ్చుతుంది, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనిపిస్తేనే ఏమని చెప్తున్నా. ప్రాబ్లమ్స్ చేద్దాం. టూ డీ 3D ప్రాబ్లమ్స్ చేసేస్తున్నాడు. ఫస్ట్ 2Dతో స్టార్ట్ చేస్తున్నాడు. 2D ప్రాబ్లమ్స్ ఇవి. ఫస్ట్ వన్, లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం. ట్రెపీజియం అంటే ఏం చెప్పినా? ఈ సైడ్ ఏ, ఈ సైడ్ బి, ఈ హైట్ అయితే ఏరియా ఏం చెప్పినా? 1/2 a + b × h చెప్పినా కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనకండి ప్లీజ్. నిన్న చూడండి మెన్సురేషన్ 2D టాపిక్ చూస్తే అర్థమవుతుంది. వాడు ఏమిచ్చిందంటే మనకి లెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ సైడ్స్ ఆర్ 18 and 24. 18, 24. ఇఫ్ ద ఏరియా ఇస్ 210, ఏరియా 210 ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ హైట్ అడిగిండు. ఇంతకన్నా ఈజీ ప్రాబ్లం ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి? 210 is equals to half into 42 into h, 21. h is equals to 10 centimeters. ఇది వచ్చేసి 10 centimeters. అయిపోయింది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడు వేసిర్రు? మీకు ఇది దీని ఏరియా హాఫ్ a + b × h అని తెలిస్తే వేసి ట్రెపీజియం. ఓకే, ఇది ట్రెపీజియం. ఫిగరింగ్ అట్లాంటి ఏమి ఉండదు. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే చెప్పండి. అయినా అర్థం కాకపోవడానికి ఏం లేదు, ఇది కూడా అల్జిబ్రా లాగానే. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలియదు, కాన్సెప్ట్ చెప్పినాక ఇంకా ఫార్ములా వేసుకోవడమే. ఫిగర్ వేసుకోవాలి. ఇంకా ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కాకుండా కాంప్లెక్స్ సర్కిల్స్తో ఇట్లా టాంజెంట్స్ వాటితో ఫిగర్స్ ఎట్లా వేసుకోవాలి, ఆ ఫిగర్స్ వేసుకొని
మీరు ఇక ఫార్ములా వేసుకోవాలి కాన్సెప్ట్ చెప్పిన దాన్ని బట్టి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈస్ 475 సెంటీమీటర్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి బాబాయ్, ఇది అన్ని చోట్ల ప్రతిసారి కాదు, బట్ వాడు ఏ మెజర్మెంట్స్ ఇస్తున్నాడు, ఏ డిగ్రీలో ఇస్తున్నాడో కూడా చూసుకోండి. సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, మీటర్ ఇస్తే మీటర్ స్క్వేర్ అవుతుంది. వాడు మీటర్లో ఇచ్చి సెంటీమీటర్స్ ఆప్షన్స్లో ఇస్తే మీటర్ టు సెంటీమీటర్ కన్వర్షన్ చేసుకోవాలి, అందుకే చూసుకోమని చెప్తున్నా. 475 అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లెన్స్ ఈజ్ 19. ఇది 19 అన్నాడు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ 4 అన్నాడు. a మైనస్ b 4 అన్నాడు. ఓకే, h 19, a మైనస్ b ఈక్వల్స్ టు 4 అన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. సారీ, a మైనస్ b కాదు, a ప్లస్ b ఇచ్చింది. ద సమ్ ఇవ్వలే a మైనస్ bనే ఇచ్చిండు. a మైనస్ b 4 ఇచ్చిండు, h 19 ఇచ్చిండు, ఏరియా ఇచ్చిండు. మనకేం తెలుసు, 475 ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ a ప్లస్ b ఇంటూ 19 ఎన్ని టైమ్స్ పోతుంది, 380 2 ద 38 అంటే ఇంకా 9 అంటే 5 25. a ప్లస్ b 50 వచ్చింది. ఓకే, a ప్లస్ b 50, a మైనస్ b 4. 2a is equals to 54, a is equals to 27, b is equals to 23. ఇవే కదా వాడు అడిగింది, అంతేనా? యా, 27 23 అనేది వాడు అడిగిండు. ఈ సైడ్స్ ఎంత అని అడిగిండు. మనం ఏం చేసుకున్నాం చూడండి, ఏరియా మనకు తెలిసిన ఫార్ములాని ఇందాక వేసుకున్నాం, హాఫ్ ఇంటూ a ప్లస్ b ఇంటూ 9. అప్పుడు మనకి a ప్లస్ b వాల్యూ వచ్చింది, అప్పుడు మనకి a మైనస్ b వాల్యూ తెలుసు. రెండింటిని యాడ్ చేస్తే 2a is equals to ఇవి పోతాయి, 54 అవుతుంది. a 27 వస్తుంది, a మైనస్ b 4 కాబట్టి ఇది మైనస్ ఇది 4 కావాలి కాబట్టి 23, b is equals to 23. క్లియర్ కదా ప్రాబ్లం కూడా? ఓకే, ఇది వచ్చేసి ట్రెపీజియంలోనే ఇంకో మోస్ట్లీ ప్రాబ్లమ్స్ మీకు ట్రెపీజియం మీదనే వస్తాయి. అట్లనే ఏం లేదు, చేసుకోండి మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ దీని మీదే చేసుకుంటారు మోస్ట్లీ, అందుకే ఇవే వస్తున్నాయి ఫస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, మంచి ప్రాబ్లం అన్ను. ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం ఆర్ 25 and 45 అన్నాడు. 25 45 AB. దాని తర్వాత ఏమన్నాడు, అండ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ ఈస్ 15 సెంటీమీటర్స్. ఈ సైడ్స్ 15 అన్నాడు. ఇవి ఈక్వల్ ఉంటాయి చూసుకోండి, అన్ని చోట్ల ఉండవని అనుకున్నా నేను, బట్ సరే ఇప్పటికైతే ఏమో మరి. నేను చాలామంది ఈ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది అన్నారు, నాన్ ప్యారలల్ సైడ్స్. సో 15 ఇచ్చిండు అది. ఫైండ్ ద ఏరియా అండ్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ కనుక్కోమన్నాడు. చూడండి ఇంపార్టెంట్, లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ట్రెపీజియం. నేను మీకు చెప్పలేదు కాన్సెప్ట్, డయాగ్నల్ కాన్సెప్ట్ అసలు, ఓన్లీ ఏరియా ఒకటే చెప్పిన. ఓకే, ఇది ఎట్లా వస్తుంది మనకి, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది వాడు ఏమన్నాడు, ఇది 25 అంటే ఇది 25, ఇది 10, ఇది 10 అవుతుంది కదా. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీసుకున్నారు అనుకోండి. అర్థం చేసుకోండి ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఈ లెంత్కి నుంచి 2 పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసుకున్నాం అంటే ఈ లెంత్ ఎంతనో ఈ లెంత్ కూడా అంతే కదా, 25 మిగిలింది ఎంత, 45లో 20 మిగిలింది. అది ఇక్కడ సేమ్ ఉంటుంది, 10. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 15, ఇది 10, హైపోటెన్యూస్ 15 అంటే 225 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 125, x ఈజ్ ఈక్వల్స్ టు √125. 125 5 టైమ్స్ అని రాసుకోవచ్చు, అంటే 5√5. ఓకే, ఇది వచ్చేసి 5√5. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈ హైట్ అనేది మనకి ఇచ్చిన వాడు దానిలో హైట్ వచ్చేసి 5√5 వచ్చింది. ఇప్పుడు వాడు డయాగ్నల్ అడిగిండు. మనం ఫస్ట్ ఏరియా కనుక్కుందామంటారా, హాఫ్ ఇంటూ
70 80 70 కదా, 70 × 5√5 35, 35 5√5 5 2 15 175√5 అనేది ఏరియా, సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా. ఓకే, ఫస్ట్ ఏరియా వచ్చేసిందా. వాడు ఇంకా డయాగ్నల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది కూడా రైట్ యాంగిల్ కదా, అంటే ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. మనకి ఈ హైపోటెన్యూస్ కావాలి. ఈ లెంత్ ఎంత అదే బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఎక్కడ ఆగిందో తెలియదు. సో ఓకే, మనకి ఏరియా వరకు అయితే చూసిన నేను, ఏరియా వరకు వచ్చింది. తర్వాత మనకి డయాగ్నల్ కావాలి కదా. ఈ డయాగ్నల్ చూడండి, ఇది 5√5 వచ్చింది కదా మనకి హైట్. ఈ ట్రయాంగిల్లో ఈ హైపోటెన్యూస్ కావాలి. అంటే మనకి ఏమొస్తుంది, 35² + 125 టోటల్ √ వస్తుంది. స్క్వేర్ చేస్తాం కాబట్టి, అదే రూట్ చేస్తాం కాబట్టి అంతే. యా, ఇది 25 + 10. ఈ టోటల్ బేస్ అనేది 35. ఎందుకు 35 రాస్తున్నానని అర్థం చేసుకోండి. 35² + 5√5² 125. ఇది వచ్చేసి √1225 35. అంతేనా? అంతే అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. 1350నా? ఏ టేబుల్లో పోతుంది చూడండి. 2 పోతుంది, 3 పోతుందా? 3 పోతుంది, 4 పోతుందా? 4 5 6 పోతుందా? 6 పోతుంది కదా. 6 పోతే 2 25 చూడండి. 13 15 225 × 6 లాగా రాసుకున్నాము. ఇది వచ్చేసి 15 స్క్వేర్ అవుతుంది. 15 బయటకు వచ్చేసి 15√6 ఇస్ ద డయాగ్నల్. మైండ్లోనే క్యాలిక్యులేషన్ వేసేసుకోండి, ఏది బయటికి తీయవచ్చు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అని, దాన్ని బట్టి వేసుకోండి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఓకే కదా ఈ కాన్సెప్ట్ కూడా. ఏరియా చెప్పినా డయాగ్నల్ కూడా చెప్పినా కదా, అంతే అడిగిన వాడు క్వశ్చన్లో. ఓకే, ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్. వాడు ఒక ట్రెపీజియం ఇచ్చిండు. ఓకే, ట్రెపీజియం ఇచ్చి సైడ్స్ ఇది 25, ఇది 46 అన్నాడు. ఓకే, ఇంకేమన్నాడు చూడండి, ఇక్కడ డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ 20 అన్నాడు, ఇక్కడ 13 అన్నాడు. ఆల్ టైమ్స్ ఈక్వల్ ఉండవు నాన్ ప్యారలల్ సైడ్స్. వాడు చెప్పినప్పుడు మాత్రమే ఈక్వల్ అని తీసుకోండి. 20 13 అన్నాడు. వాడు ఇప్పుడు మనకి ఇంకా ఇంతే, ఇదే ఇచ్చి ఏరియా అండ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ అనుకోమన్నాడు. చూడండి, ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు మనం కనుక్కోవాలనుకుంటే హైట్ కదా, ఈ హైట్ కదా, ఇది కూడా హైటే కదా. ఓకే, ఇప్పుడు మీరు ఈ ట్రెపీజియంలో ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ గీసుకున్నారు అనుకోండి, ఈ వర్టెక్స్ నుంచి. అప్పుడు ఒకసారి మీకు నేమింగ్తో చెప్తా చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్ మన ఫస్ట్ ట్రెపీజియం వచ్చేసి ABCD, రైట్. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ 1, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ 2 అనుకోండి, ఇది వచ్చేసి E అనుకోండి. ఇప్పుడు క్లీన్గా చూడండి, ఈ లెంత్ ఎంత అవుతుంది, ప్యారలలోగ్రామ్లో సైడ్స్ ఈక్వల్ కదా, ఇది వచ్చేసి 20 అవుతుంది, రైట్. ఈ టోటల్ 46లో ఇది దీని ఆపోజిట్ ఇదేమవుతుంది, ఈ DE అనేది 25 అవుతుంది కదా. అప్పుడు మనకి EC అనేది ఏమవుతుంది, 21 అవుతుంది. ఏం లేదు, ఈ 46ని స్ప్లిట్ చేసుకుంటున్నాం 25 21 లాగా. ఓకే, ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, క్లియర్గా ఏం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఈ హైట్ కావాలి. ఈ హైట్ని H అనుకుందాం. మనకి ఏరియా ఆఫ్ ఎ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఏం చెప్పినా
మెన్సురేషన్ 2D పార్ట్ చూడకపోతే వెళ్ళి 2D పార్ట్ చూడండి. ఈ వీడియో ఆల్మోస్ట్ 1 hour దాటేసింది. నేను ఆలోచిస్తున్నా మొత్తం ఒకటే వీడియోలో పెట్టాలా ప్రాబ్లమ్స్తోని, లేదంటే ప్రాబ్లమ్స్కి సపరేట్ వీడియో. ఐ విల్ సీ దట్ ఇన్ ఎడిటింగ్. సో ఈ హైట్ కావాలి కదా. ఈ హైట్ వచ్చేసి మనకి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీఈసి ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఫస్ట్ మనం బేసిక్ ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ 21 ఇంటూ హైట్ తెలియదు మనకి హెచ్. ఇది ఈక్వల్ టు స్కేల్ అండ్ ట్రయాంగిల్కి ఏం చెప్పిన ఫస్ట్ సెమీ పెరిమీటర్ కనుక్కోండి అని చెప్పిన. ఏందనకండి ఇప్పుడు a+b+c/2 ఇది ఈక్వల్స్ టు 21 13 34 254/2 27 ఎస్ అనేది మనకి ఏరియా ఏం చెప్పిన దీని నుంచి √S(S - A) ఇంటూ S - B ఇంటూ S - C ఏమొస్తుంది చెప్పండి. √27 ఇంటూ 27 - 21 6 ఇంటూ 27 - 27 ఇంటూ 27 - 13 14 రైట్ అంతే కదా. ఇది వచ్చేసి మనకి హాఫ్ ఇంటూ 21 ఇంటూ హెచ్ రైట్. ఇప్పుడు దీనిలోంచి బయటకి ఏమైనా వస్తుందేమో చూసుకోండి. 3 ఇంటూ 9లో 9 బయటకు వచ్చేస్తుంది అంటే 3 √3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 2 రైట్. ఇంకో 7 బయటకు వచ్చేస్తుంది 3 ఇంటూ 7 ఇంటూ ఇంకో 2 బయటకు వచ్చేసి ఇంకో 3 కూడా బయటకు వచ్చేస్తుంది. అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకో 3 ఇంకో 2 ఇంకో 3 ఇంకో 2 అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇది ఈక్వల్స్ ఎంత 21 63 ఇంటూ 2 126 ఇది ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 21 ఇంటూ హెచ్ 6 హెచ్ ఇది ఈక్వల్స్ టు 12 హెచ్ ఇది ఈక్వల్స్ టు 12 అనేది వచ్చింది మనకి. ఇంకా వచ్చేసేస్తాం కదా హెచ్ ఇది ఈక్వల్స్ టు 12. ఇది ఇక్కడ చూడండి ఏం చేస్తున్నామో. ఇది ఏరియా ఆఫ్ ఇది మీరు మెన్సురేషన్ 2D పార్ట్ చూడండి. మెన్సురేషన్ 2D పార్ట్ చూస్తే అర్థమవుతుంది మీకు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందని. మెన్సురేషన్ 2D పార్ట్ ఇది ఈక్వల్స్ టు ఇదే కదా మనకి. ఈ ఏరియా సేమ్ ట్రయాంగిల్ ఏరియా కదా, రెండు ఈక్వల్ కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది √27 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 14 14ని 72 రాసుకుంటే ఒక 7 బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 2 మిగిలిపోతాయి 2 ఇంటూ 3లో అన్నీ బయటకు వచ్చేస్తే 126 వస్తుంది. ఇది ఈక్వల్స్ టు ఇది వస్తుంది మనకి హెచ్ వాల్యూ 12 వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇంకేముంది, ఇంకా అయిపోయింది కదా ప్రాబ్లము. హెచ్ 12 అయితే ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏమవుతుంది హాఫ్ ఇంటూ 25 + 46 171 ఇంటూ 12 6 426 cm² అనేది ఏరియా. ఓకే డయాగ్నల్ కూడా కనుక్కోమన్నాడు కదా. ఇందాక ఏం చేసినాం డయాగ్నల్కి మనం ఇది కదా టోటల్. ఏం చేసినాం డయాగ్నల్కి ఇది హైపోటెన్యూస్ అనుకున్నాం కదా. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఈ EP1 వాల్యూ కూడా తెలియాలి మనకి. ఒక్క నిమిషం ఏం చేస్తాం ఇట్లా అంటే ఇప్పుడు మనకి హైట్ 12 వచ్చింది. ఇక్కడ చూడండి కాన్సెప్ట్స్ ఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది, అందుకే ఇంతసేపు చెప్తున్నా. మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది ఇక్కడ 426 ఓకే కదా, ఏరియా ఓకే కదా, ఏరియా అయిపోయింది. ఈ కాన్సెప్ట్ చూడండి BP1C అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది 13 ఇది 12 హైపోటెన్యూస్ 13. ఇప్పుడు చూసుకోండి 13² = 12² + x². 169 = 144 + x². ఏమొస్తుంది 25 మిగులుతుంది అంటే x² 25 x = 5 అంటే x అంటే ఏంటి ఇది వచ్చేసి 5 21లో ఇది వచ్చేసి 5 ఈ రిమైనింగ్ ఎంత 16 కదా.
అంటే ఈ టోటల్ డి నుంచి P1 వచ్చేసి 25 + 16 41. ఓకే, మనకి 41 అనేది బేస్ వచ్చింది. ఇంకేముంది, ఇంకా హైపోటెన్యూస్ 41² + 12² √. ఇది వచ్చేసి డయాగ్నల్ అవుతుంది. ఇది మీరు సాల్వ్ చేసుకోండి. ఇంకా ఏముంది, ఇది కూడా సాల్వ్ చేయాలా. కాన్సెప్ట్ క్లియర్ కదా ఇందులోనే. ఈ ట్రెపిజియంలో ఫస్ట్ ఒక ప్యారలలోగ్రామ్ చేసుకున్నాము, ఒక ట్రయాంగిల్ చేసుకున్నాము, ఆ ట్రయాంగిల్కి స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఏరియా వేసుకున్నాము, హైట్ కనుక్కున్నాము. హైట్ కనుక్కొని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ P1C కనుక్కున్నాము. దాని నుంచి బేస్ కనుక్కున్నాము ఈ పెద్ద ట్రయాంగిల్కి. దానిలో హైపోటెన్యూస్ వచ్చేసి ఇది. ఈ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నా, అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి దీనిలో. చాలా చెప్పండి మీరు. ఎంతసేపు అయిందంటే ఇందాక 1 అవర్, ఇది ఒక 15 మినిట్స్. నాకు తెలిసి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్లేండి, ఇప్పటికైతే 3D కాన్సెప్ట్ ప్లస్ టాపిక్, కొన్ని ట్రెపిజియం మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా చేసినాం. రేపు వచ్చేసి మెన్సురేషన్ 2D 3D అన్ని మిగిలిన ప్రాబ్లమ్స్ చేసేస్తాం. రేపటికల్లా ప్రాబ్లమ్స్ అప్లోడ్ అయిపోతాయి. అంతే. మీకు నచ్చుతుంది అంటే కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకేముంటుంది, ఇంకా లైక్ చేయండి. ఏముండదు, చెప్పిన కదా, లైక్ చేస్తే అల్గారిథం అనేది వేరే వాళ్ళకి ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. మీరు చూసుకొని కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు చాలామంది వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తెలుగులో కాంటెంట్ లేదు, అంతే. ఇంకా అయిపోయింది. అంటిల్ టుమారో, మీ ఎఫిషియెంట్ ఎదవా. అడియోస్.